మాత్రమే కాదు ప్రభా, నేను ఎక్కడైతే గీతములు సునాది గీతములు పాడలేక నేను ఆపివేస్తా వచ్చినాను. ఎంతకాలం వరకు నేను రక్షణ పొందిన సునాది గీతములు నేను ఇంట్లోనే పాడుతున్నాను. దయగల తండ్రి, నా అక్కడే లేని దేవుడు, వాస్తవమే అన్ని విషయాల్లో బాగున్నామా? అయితే ప్రభు అంటుతా ఉంటున్నాడు, ఎంతమందిని ప్రభు వైపు తిరుగుతా వచ్చినాను. అందుకే ప్రభు అంటా వచ్చినాడు, ఎవరైతే దానియేలు గ్రంథంలో రాయబడతా వచ్చిన 3వ అధ్యాయం, అనేకులని ఎవరైతే జ్యోతుల వల్లే ప్రభు వైపు తిరిపేదో, నక్షత్రం వల్లే రాత్రికాల సమయం మనం నిద్రలోనికి ఒకవేళ ఉదయకాల సమయం ప్రభు వస్తాడని తెలియదు. హృదయంలోని తీర్మానం ప్రభు నా కొరకే పరిశుద్ధమైన స్థలాన్ని పెట్టాడు. ఒకవేళ ఈ స్థలం చుట్టుపక్కల గాలిపాటులో కానీ, లేకపోతే కొమ్మూరులో కానీ, కాకుమాన్లో కానీ ఎక్కడ కూడా ఇలాంటి ప్రభా స్థలం లేకుండా ఈ స్థలాన్ని ప్రేమించినాము. నాకు కూడా ప్రేమించినాం ప్రభా. సేవకులు హృదయంలో అలాంటి కార్యం జరుగుతుంది ప్రభా. ఇది మొదలుకొని జెహోవా షాలేములో ఏదైతే నా కొరకే ఆశీర్వాదాన్ని సిద్ధపరిచినాము. యవనస్తుగా, యవన సహోదరిగా ప్రభా, నాకు ఆశ ఉంది, అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నా, లేకపోతే దూర ప్రాంతంలోకి వెళ్ళాలనుకుంటున్నా, నాకు ఆర్థికమైన పరిస్థితులు తల్లిదండ్రులు నాకు ఇచ్చావు, నేను ఎలాగ సక్సెస్ అవ్వగలను ప్రభా అని ప్రభు ఒకవేళ పెడతా ఉంచే. మొట్టమొదటిగా ప్రభు హృదయంలో నుండి పాపాన్ని తొలగిస్తే, ఇతరుల కొరకే ప్రార్థన చేసిన అనుభవంలో ఉంచే. అంత మాత్రమే కాదు, మీరు స్నాది గీతంలో ఎక్కడైతే ఆగిపోయాయో ప్రభు తిరిగి వాటిని పాడమంటున్నాడు. కుటుంబంగా ప్రార్థన చేశారు. రెండో యొక్క అనుభవం ఏంటంటే స్తుతి చెల్లించుట. కుటుంబంలో స్తుతి చెల్లించుట. ఆ విషయంలో ఎక్కడున్నాము? ఆదికాండంలో ప్రారంభించబడిన ప్రార్థన ప్రభు అంటాడు, దినవృత్తాంతంలో స్తుతి దగ్గర ఆరంభమైనది జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభా, నా హృదయంలో యవనస్తుడిగా ఎంతో స్తుతి చేశాను, ఎంతో మంది ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు, ఎంతో రోగస్తులు వ్యాధిగ్రస్తులు బాగు చేయబడ్డారు. నమ్ముతున్న వల్లైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఈ గుడికి అలాగలాగా పెట్టింది కాదు, ప్రభుత్వ ఆత్మ చేత ఈ స్థలంలో ఉండాలని అనేక మందస్థాన్ని కొడుతూ వచ్చినాడు. తీర్మానం హృదయంలో కలిగితే, ప్రభా నాకు విశాలమైన మందిరాన్ని ఇచ్చినావు, నా కొరికే ఆత్మ సంబంధమైన దైవసేవకులు ఇచ్చినావు. వారి పోషణ విషయంలో నేను ఎంతో అజాగ్రత్తగా ఉంటున్నాను. వారిని చూసుకునే విషయంలో నేను ఎన్నో పలుమార్లు వారిని గాయపరుస్తూ వచ్చినాను. దయగలిగి వారిని నేను సన్మానించడంలో, వారిని ప్రేమించడంలో నా వంతుగా నేను ఏమి చేయాలో నాకు నేర్పించి ప్రభు అలాంటి సందిగ్ధిస్తే రాత్రికాల సమయం తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభు నా ఇంట్లో శుద్ధి కొనిక, నా ఇంట్లో శుద్ధి విన్నట్లుగా నా బిడ్డలైన వారికి, ఇరుగు పొరుగు వారికి ప్రభా నేను ఏమి చేయలేకపోతున్నా, నాకున్న ఆర్థికమైన పరిస్థితులు బట్టి అంటే ప్రభు గొప్ప కార్యాలు చేయాలని కోరుతున్నాను. 2020 సంవత్సరం వాగ్దానం తమ దేవుని వారు కలమ కలిగి గొప్ప కార్యం ప్రభా నా జీవితంలో కూడా జరిగినట్లుగా ఈ భారతదేశంలో, ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో, దయగలిగి కొమ్మూరులో, పెద్దవారి వారిలో రాబోయే కాలంలో నన్ను ఎక్కడ ఉంచాలని కోరుతున్నాము. ఈ తీర్మానం నుంచి నాతో మాట్లాడి సంధించండి. హృదయంతో ఖాళీగా కాకుండా దేవుని సన్నిధిలో ఆత్మ చేత నింపబడగలిగితే దేవుడు దాన్ని దీవెనకరంగా చేయగలగాలి. ప్రార్థన ప్రేమగలిగితే యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన 70 నామం పట్టిస్తుంది ప్రభా. పరిశుద్ధమైన మందిరాన్ని ప్రభా నా మంచుకైతే నాకు ప్రభా మీరు తెలియజేస్తారు. అతి ముడుతైనను, దాగైనను, కళంకమైనను ఈ మందిరంలో లేదని మీరు సెలవిస్తున్నారు. గత దినాలన్నింటిలో కూడా ప్రభా మీరు ఇచ్చినారు. తగిన తల్లి ఆత్మ సంబంధమైన సహవాసం, రక్త సంబంధమైన సహవాసం కండి స్తోత్రం. ఈ స్థలంలో చిన్న కూడిక అయినప్పటికీ ప్రభా ఒక గొప్ప కూడికగా మీరు జరిగించినారు. రాబోయే కాలంలో కూడా మీరు జరిగించే దేవుడు. నిపుణులైన వారికి ప్రీతికరమైన సంఘాన్ని, మందిరాన్ని ప్రభాది మరి లైటింగ్ అయినా, ఫ్యాన్ అయినా ఎక్కడ కూడా ప్రభా ఒకటి కూడా కొరత లేకుండా మీరు నడిపిస్తున్నారు. నీ కృపను బట్టి స్తోత్రం. దాసు తిమోతిని ప్రభా సహోదరుని తీసుకొని వచ్చినాం. నీ యొక్క ప్రభా బలిష్టమైన తన యొక్క సాక్ష్యం ద్వారా అనేకుల్లో ఒప్పుకున్నట్లుగా నీ కృప దయచేయండి ప్రభా. నిజమే, వాస్తవమే, యావన జీవితంలో ప్రభా మేము కలిగి ఉన్నది ఏది కూడా తీసుకువెళ్ళలేము. సమస్తం కూడా బంధుప్రీతి యొక్క వర్ధము, ఇరుగు పొరుగు వారిని చూసి బలము మీ దాసులతో మాట్లాడుతూ వచ్చినాం. నీ కృపను బట్టి స్తోత్రం.
దాంట్లో తండ్రి సహోదరిని అసలు తనను జ్ఞాపకం చేసుకోండి. మీ రాజ్యం కొరకు సిద్ధపాటు అనుగ్రహించండి ప్రభా. ఉదయకాలం యొక్క పరిచయం కొరకు ఈ రాత్రి కాలంలో మీరు వస్తే సంఘముగా ఎత్తబడినట్లుగా నీ కృప దయచేయండి. కుటుంబాలుగా కనబడినట్లుగా నీ కృప దయచేయండి ప్రభా. బలము పొందినట్లుగా క్రీస్తులో ఏముందిలేని కాకుండా సర్వ సమృద్ధిని సంపాదించుకున్నట్లుగా నీ కృప దయచేయండి. అరిమత్తయి యేసు నిజముగానే యేసుక్రీస్తు ప్రభువు యొక్క సిలువ ప్రభా మోయడం ద్వారా తన జీవితంలో శ్రేష్టమైన వాడిగా ఎచ్చబడతా వచ్చు ప్రభా. నా మటుకైతే నేను అనుదిన యొక్క స్వార్థను ప్రకటించినట్లుగా ప్రభా బదులో ప్రాణం ఉంచున్నావు, నన్ను కాపాడినావు, భద్రపరిచినావు. స్తోత్రము చెల్లిస్తూ ఉదయకాలం కొరికే పరిచర్య కొరికే విదాసు బాబు గారి ప్రభా స్థలం లేని పరిచర్య మీరే కంఠంలో స్వరముగా మాట్లాడమని నీ కృపానుగ్రహించమని, నీ బిడ్డలైన వారి యొక్క వారి హృదయాలు దెబ్బతిన్నట్లుగా నీ కృప దయచేయండి. రేపు దేవుని కొరకే సిద్ధపాటు అనుగ్రహించమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అతి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి.